హలో గైస్, ముందుగా అందరికీ పండగ శుభాకాంక్షలు అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా ద మోడర్న్ ట్రైబల్. గైస్, నేను అనుకుంటున్నాను మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందని, బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండి దట్ ఐఎమ్ ఇన్ ఎ కంప్లీట్ విలేజ్ అనమాట. ఎటు వెళ్ళి కూర్చున్నా, ఏ మూలకి వెళ్ళి కూర్చున్నా ఏదో ఒక నాయిస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ప్లీజ్ ఎంత డీనాయిస్ ఎఫెక్ట్ పెట్టినా సరే వినిపిస్తుంది అనమాట. సో I hope you will adjust for these few days. సిటీలో ఎప్పుడు చూసినా వెహికల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. బట్ పల్లెటూరులో అయితే హాయిగా ఇలాంటి కోడులు, కోడి పిల్లలు, కాకులు, రకరకాల బర్డ్ సౌండ్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుంది, ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ ఇంటి చుట్టూ చెట్లే కదా, దానివల్ల మనసు ఎంత పాజిటివ్గా ఉంటుందంటే అసలు లోకం ఏమీ గుర్తురాదు. సో మేమైతే నెక్స్ట్ డే భోగి కదా అనేసి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేశాము. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కొంచెం గ్రౌండ్ అంతా క్లియర్ చేసి వాటర్ వేశారు. నేనైతే ఏదో నా ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా కొంచెం ఒక చిన్న ముగ్గు అయితే వేశాను. లైక్ నేను ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఆర్ 2 సార్లు వేస్తాను అనమాట ముగ్గు. సో ఫైనల్గా ఇలా అయితే ఆ కర్రలన్నీ తీసుకొచ్చి ఇలా నిలబెట్టేశారు మన ముగ్గు మీద. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూడగానే ఇంటి చుట్టూ ఎంత చిమ్మ చీకటి అంటే లిటరల్లీ ఎలాంటి హారర్ ఫిలిమ్స్లో కూడా ఎంత చీకటి ఉంటుందో అంత చీకటిగా ఉందన్నమాట. సో అదైతే మన ఇల్లు. ఎవ్రీ హౌస్కి మినిమం ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ అనమాట. ఆ 200 మీటర్స్లో కూడా ఫుల్ ఫారెస్ట్ లాగా కొబ్బరి చెట్లు, టేకు చెట్లు, బోల్డ్ అని చెట్లు అనమాట. సో ఇన్ని చెట్లు ఉండడం వల్ల అసలు మరీ చీకటిగా ఉంది. సో మా తమ్ముడు వాళ్ళు అయితే ఫ్లాష్ లైట్ ఆన్ చేసేసి భోగి ఏవైతే కర్రలు ఉన్నాయో ఆ కర్రల కింద కొంచెం పేపర్స్ పెట్టేసి, పెట్రోల్ లేదు, కిరోసిన్ లేదు అని చెప్పేసి ఏం చేశారంట, ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూస్ చేసి మరీ నిప్పు అంటించారనమాట. సో వాళ్ళు ఏదో ఒకలా ట్రై చేసి నిప్పు అయితే అంటించారు. అదైతే బాగానే వెలిగి అది నెమ్మదిగా పెద్ద మంటలా అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో మా భోగి మంట అయితే చాలా బాగా వచ్చిందనమాట. లైక్ ఊర్లో కొంచెం ఫస్ట్ అందరికంటే ముందు లేచి మంట వెలిగించడం. సో మా తర్వాత నెమ్మదిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచి వాళ్ళు కూడా పెట్టారనమాట. సిటీస్లో బాగా అలవాటు అయిపోయి తెల్లవారి 4-4:30కి లేగాలంటే ఎవ్వరూ లేగట్లేదండి. అందుకనే కొంతమంది అయితే లేచారు, మా పిన్ని బాబాయ్ వాళ్ళందరూ. సో మేము ఎంతమంది అయితే లేచామో దాంతో భోగి మంట అయితే అయిపోయింది. మళ్ళీ వెళ్ళి నేను పడుకుని పోయి లేచేటప్పటికి టైం అరౌండ్ 8 అలా అయిపోయింది. సో నేను అన్నాను, లైక్ పిన్ని 2-3 డేస్ బాగా వంటలు చేసుకుంటాం కదా, పొయ్యని నేను రిపేర్ చేస్తా, ఎలా చేస్తానో వీడియో తీస్తాను అని అంటే సరే అని అన్నారు. సో మేమైతే ఫస్ట్ బంకమట్టిని తీసుకొచ్చి అక్కడ ఆ సిమెంట్ పొయ్యకి ఏదైతే క్రాక్స్ ఉన్నాయో అదంతా జాగ్రత్తగా క్రాక్స్ అని ఫిల్ చేసుకుంటూ ప్లాస్టింగ్లా చేసాము. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి లైక్ ఇలా ఒక పొయ్యని కొంచెం రిపేర్ చేయడం కానీ డెకరేట్ చేయడం కానీ ఇలాగా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ దట్ ఏంటంటే పేడని పొయ్యకి రాయాలి. మా పిన్ని పోని నువ్వు ఇది ఒకటే చేసేయి, నేను పేడంతా నేను అలుకుతాను అని అన్నారు. కానీ ఇది నేను చేసి అది తనతో చేస్తే బాగోదు కదా. సో నేను అన్నాను, లేదు పిన్ని, 2 నేనే చేస్తాను, నేను ఎప్పుడు చేయలేదు కానీ ఈసారి ఎక్స్పీరియన్స్ చేస్తాను పేడ ముట్టుకుంటే ఎలాగుంటుందో అని చెప్పి. సో ఫస్ట్ నేను మా అన్నయ్య వాళ్ళ కొడుకు అయితే ఇద్దరిమి బంకమట్టితో బాగా పొయ్యంతా ప్లాస్టింగ్ చేసేసాము. దానికి అరౌండ్ ఒక గంట టైం అయితే పట్టేసింది. సో బాగా పొయ్యంతా ప్లాస్టింగ్ చేసేసిన తర్వాత నా ఎక్స్ప్రెషన్ చూడాలి. అసలు నేనైతే నిజంగా అది ఒక రకమైన ఫీలింగ్ అండి. పేడ అక్కడ పొయ్యకి రైట్ సైడ్లో పెట్టారనమాట తీసుకొచ్చి, ఫ్రెష్ పేడ. అది ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది. అది మొత్తం ఊర్లో ఉన్న అన్ని చెట్లు, గడ్డిలు, రకరకాల గడ్డి ఆకులన్నీ మిక్సీ చేస్తే ఎలాగుందో అలా ఉందన్నమాట పేడ. స్మెల్ అయితే బాగానే ఉంది, బట్ పట్టుకుంటే మాత్రం అదొకలా ఉంది. సో ఏం చేస్తాం, అది మంచిదంట కదా, మరి మన పెద్దవాళ్ళు చెప్పారు. ఆల్రెడీ ముందు బంకమట్టితో బాగా ప్లాస్టింగ్ చేసి ఉన్నాను కదా, అదైతే ఆరలేదు. బట్ ఆరకుండా పేడ రాస్తే అది అంతలా ఉండదు అని నాకు తెలుసు. సో కానీ టైం లేకపోవడం వల్ల నేనైతే బంకమట్టి మీద పేడని కూడా అలా అలకడం స్టార్ట్ చేసేసాను. మా పిన్ అయితే చెప్పారు, ఏం పర్వాలేదు వేసే, అదే బాగా అయిపోతుందిలే, బాగా ఆరిపోతుంది పొయ్యి వెలిగించిన తర్వాత అని అన్నారు. బట్ ఇక్కడ నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను. అదేంటంటే పొయ్యి ఎప్పుడైనా మీరు నీట్గా డిజైన్ లైక్ ఇలా నీట్గా ప్లాస్టింగ్ చేసుకొని పేడతో కానీ బంకమట్టితో కానీ చేసుకొని అది బాగా కనిపించాలి అని అంటే పొయ్యని బాగా మీరు చేసిన తర్వాత ఒక 1 or 2 డేస్ ఆరిపోయేంత వరకు వదిలేయాలి. అలా వదలకుండా ఆరనివ్వకుండా
పొయ్యిని వెంటనే ఇమీడియట్గా ఒక 1-2 అవర్స్లో ఆ పైన ఆరిపోయింది అని చెప్పేసి కట్టెలు పెట్టేసి పొయ్యిని వెలిగించారు, మొత్తం క్రాక్స్ వచ్చేస్తాయి. మనం ఒక 1 hour 2 hours కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. నాకు ఈ విషయం ఎలా అర్థమైంది అంటే, మా పిన్ని వాళ్ళు అదే అందరూ కలిపి బూర్లు, పొంగడాలు, అరిసెలు ఏవో ఉండలు ఏవో వండడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే మంట పెట్టారో పొయ్యి పైనంతా పచ్చిగా ఉంది కదా, అదంతా క్రాక్స్ వచ్చేసాయి అన్నమాట హీట్కి. సో ఎప్పుడు అలా చేయకండి, టైం చూసుకొని ఒక 2 days పర్వాలేదు దీని మీద వండాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు వండండి. సో నెమ్మదిగా కొంతసేపు అయిపోయిన తర్వాత బూర్లు వండడం స్టార్ట్ చేశారు. బూర్ల తర్వాత అరిసెలు స్టార్ట్ చేశారు. దాని రెసిపీ చూద్దాం రండి. సో అరిసెల కోసం అయితే ఫస్ట్ ఒక 2 పెద్ద బెల్లం దిబ్బలు తీసుకొచ్చి బాగా చిన్న చిన్న ముక్కలుగా చితగ్గొట్టారనమాట. ఒక్కొక్క బెల్లం దిబ్బ 1 kg ఉంటుంది. సో 2 kgs అనమాట. అంటే 2 బెల్లం దిబ్బలు బాగా చిన్నగా ఇలాగా పగలగొట్టేసి ఆ బెల్లం దిబ్బలన్నిటినీ ఒక పెద్ద తపాలలో వేశారు. తపాలలో వేసిన తర్వాత ఏం చేశారు అని అంటే షుగర్ అనమాట. అరిసెలకి ఈ ప్రాసెస్ అంతా బాగా గుర్తుపెట్టుకోండి. నేను జస్ట్ కేజీస్ వైజ్గా చెప్తాను. 2 పెద్ద బెల్లం దెబ్బలు అంటే 2 kgs, 2 kgs బెల్లంకి 1 kg షుగర్ యాడ్ చేశారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కంటైనర్లా ఉంది కదా చిన్నది, అది కేజీ కంటైనర్ అంట. సో అది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు. సో ఈ కంటైనర్లో ఒక 1 kg షుగర్ అయితే వేసేసి ఏదైతే 2 kgs బెల్లంని బాగా చిన్నగా చేసి ఆ తపాలలో వేశారో అందులోనే 1 kg షుగర్ కూడా వేసేసి అందులో కొంచెం వాటర్ వేసి బాగా ఫస్ట్ అయితే మిక్స్ చేశారు. మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ అనమాట. వాటర్ అనేది లైక్ ఎలా అంటే పర్టికులర్గా ఇంత వాటర్ వేయాలని ఏం లేదు, బట్ మీరు చూసుకోండి ఆ బెల్లం షుగర్ మునిగేంత వాటర్ అయితే వేసేసి మూత పెట్టి ఏదైతే కంటైనర్ ఉందో ఆ తప్పెలని పొయ్యి మీద పెట్టేసి నీట్గా కర్రలు పెట్టి బాగా హీట్ చేయడం చేయండి. చేసిన తర్వాత బెల్లము షుగరు ఫుల్గా కరిగిపోయి వాటర్ లిక్విడ్ స్టేజ్లోకి వచ్చేసిన తర్వాత కోల్డ్ వాటర్లో ఒక చిన్న గిన్నెలో కోల్డ్ వాటర్లో ఆ పాకం వేయాలి. పాకం వేస్తే మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒక చిన్న పర్ల్ లాగా, ఆ ముత్యం లాగా లైక్ కొంచెం గట్టిగా ఒక ఉండలాగా అయిపోవాలన్నమాట ఆ బెల్లం పాకం ఏదైతే ఉందో. అలా అయిపోతేనే అది అరిసెకి పనికి వస్తుంది అనమాట ఆ బెల్లం పాకం. సో ఆ బెల్లం అంతా బాగా కరిగిపోయి ఒక ఏదైతే స్టేజ్ ముత్యంలా కరిగే స్టేజ్ అయితే ఉందో పాకము, ఆ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇలాగ నెమ్మదిగా పిండి అయితే వేసుకోవాలి. ఇదేంటంటే వరి పిండి అండి, అంటే బియ్యం పిండి అనమాట. మిల్క్ తీసుకెళ్ళి బాగా పాన్స్ పౌడర్ ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా దాన్ని బాగా ఆడించేసి ఒక 4 or 5 kgs మీకు టేస్ట్కి తగ్గట్టుగా మెత్తగా ఉండలేకుండా కంటిన్యూస్గా ఒక 1/2 hour తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దాంట్లో ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసేస్తే అది మెత్తగా మనం ఉండ చుట్టడానికి బాగుంటుంది. సో ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట, తిప్పేసుకున్న తర్వాత మా ఇంట్లో అయితే ఒక 4 to 5 members అనమాట. అంటే ఒకరు ఉండ చుట్టడము, ఇంకొకరు వచ్చేసి ఇలాగ ఒక కంటైనర్ మీద ప్లాస్టిక్ షీట్ వేసి అరిసిని బాగా వత్తి దాన్ని ఇలా ఆయిల్లో వేస్తారనమాట. ఇంకొకరు వచ్చేసి ఒకవేళ అది అరిసి బాగా కుక్ అయిపోతే అది లైట్ గోల్డెన్ షేప్కి వచ్చేసిన తర్వాత అది ఒక్కసారి ఫస్ట్ ప్రెస్ చేసుకుంటారనమాట. ఇలాంటి ఐరన్వి హ్యాండిల్స్ లాంటివి యూజ్ చేసి ప్రెస్ చేసుకొని దాన్ని మళ్ళీ రెండోసారి ఇక్కడ ప్రెస్ చేస్తారనమాట. దీనివల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అదంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ఆయిల్ అంతా డ్రైన్ చేసేసిన తర్వాత అరిసెలు తీసుకెళ్ళి ఎండుగడ్డి మీద ఆరబెడతారు. సో దానివల్ల అరిసెలు అయితే చాలా బాగా వస్తాయి. సో అరిసెలు చేసే ప్రాసెస్ చూసారు కదా, మీరు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.